ఈ ఆషాఢ మాసంలో రెండో వారం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. నేను 7 years ఉన్న అప్పటి నుంచి ఇక్కడి నుంచి 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికే వస్తున్నాం మా అమ్మ దర్శనానికి. మా ఆషాఢ మాసం బోనాల పండుగ ఫస్ట్ కోల్కొండ బోనాలు, తర్వాత లగ్గం ఎల్లమ్మ లగ్గము, అది వైభోగంగా లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి. బల్కంపేట ఎల్లమ్మ విశిష్టత ఏంటి? అసలు అమ్మవారికి బోనాలు ఎందుకు తీసుకొస్తారు, పటం ఎందుకు తొక్కిస్తారు, అసలు అమ్మవారి గురించి చెప్పండి. ఇక అమ్మవారు అంటే బయలున్నా 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 బంగారు తల్లి బయటికి దేవత బోనం. ఈ పటం ఏంటంటే ఇప్పటిది కాదు అప్పటిది కాదు, తాత ముత్తాతల నాటిది. అమ్మవారు స్వయంభూ. ఎల్లారి తల్లాయే ఎల్లమ్మ ఎల్లుకో నల్లదాకా ఎల్లమ్మ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రీతి చకుల. ముందుగా తెలుగు ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నేను మన బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాను. ఈ గుడికి అయితే 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆషాఢ మాసంలో రెండో వారం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే 18 శక్తిపీఠాల శక్తి అని అంటారు. అలాగే 18 శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యమని అంటారు. ఇక్కడ ఈ తల్లి బావిలో వెలిసింది, అందుకే బావిలో వెలిసిన బంగారు రేణుక ఎల్లమ్మ తల్లి అని అంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా మంది భక్తులు డోలు సప్పులతో బోనాలను ఎత్తుకొని వస్తున్నారు. వచ్చే భక్తులతో మరియు శివశక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాణిగంజ్ మినిస్టర్ రోడ్. ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుంది? ఇయర్ కూడా అలాగే జరుగుతుంది? అంతకంటే ఇంకా డబలే అవుతుంది. సంవత్సరం మా అక్క జాతర బాగా అవుతుంది. ఆ తల్లి క్షేమం అందరినీ కోరుకోవాలి, అందరు బాగుండాలని అనుకుంటున్నా. ఎప్పుడు మా అక్క దేవాలు అందరు బాగుండాలి. బల్కంపేట ఎల్లమ్మకి జై. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారి విశిష్టత ఏంటంటే బాయిలో వెలిసిన బంగారు తల్లి ఆమె. కోటి జనాలకు ఎక్కువనే అవుతున్నారు, కానీ ఈ ఏడాది ఎక్కువనే అవుతుంది. పబ్లిక్ అని తక్కువ అవుతలేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? నేను 7 years ఉన్న అప్పటి నుంచి ఇక్కడి నుంచి 9 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికే వస్తున్నాం మా అమ్మ దర్శనానికి. ఎప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ మా పెళ్ళి అయింది, పిల్లలు అందరం మా అక్క దర్శనానికి వస్తూనే ఉంటాం. మీరు మొక్కుకున్న మొక్కులన్నీ అవుతున్నాయి? తప్పకుండా నెరవేరుస్తుంది. పోయిన సంవత్సరం ఏం మొక్కుకున్నారు? పోయిన సంవత్సరం మా పిల్లల కళ్యాణం కావాలన్నాం. ఆల్రెడీ మన్మరాలు కూడా వచ్చేసింది మాకు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ, మీ పేరు? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మోయిన్ ఫంక్షన్ హాల్ నుంచి వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి వస్తున్నారు? 10 సంవత్సరాల. ఏమేమి మొక్కుకుంటున్నారు? మీరు మొక్కుకున్న మొక్కులన్నీ అవుతున్నాయా? మేము మొక్కుకున్న అన్ని కోరికలు తీరుస్తుంది దేవుడు. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారు ఇష్ట ఏం మొక్కినా కానీ బావిలో ఉట్టడమే ఆమె గొప్ప. మనం ఏం మొక్కితే అది కోరిక తీర్చేది దేవుడు. ఏం మొక్కుకున్నారు? మీకు ఏం మొక్కులైనాయి? నా కొడుకు జాబ్ రావాలన్నా వచ్చింది, మంచిగా ఉండాలి ఆరోగ్యంగా, అంటే అయ్యో ఆరోగ్యంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన కాంచెలు మీ ఆరోగ్యం అంతా బాగుంటుంది? బాగుంది, పిల్లల తల్లులు అంతా బాగుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 10 ఏళ్ళు అవుతుంది వచ్చి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎల్లమ్మ దగ్గరకు వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత? మీ ఇంట్లో కానీ అందరు బాగుంటున్నారు, ఆరోగ్యాలు బాగుంటున్నాయా? బాగుంటుంది. మా కులదేవత అమ్మవారు ఎల్లమ్మనే. ఇక ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అంటే ఇక మాకు ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చింది అమ్మవారు ఈమెది. మీకు శిగం వస్తుందా? వస్తుంది. శిగం ఊగిన తర్వాత మీకు ఎట్లుంటుంది? ఇక అది మనకు తెలియదు కదా, కొత్తగా ఇప్పుడు నాకు తెలియదు. ఇక మనకు ఎట్లొస్తుంది ఏం కదా మాకు తెలియదు. కొత్తగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వస్తుంది? నాకు 3 ఏళ్ళ అయ్యిందే ఇరగొల్ల. ఇక నాకు పూనకం వచ్చేసింది తెలియలే. ఈరోజు కాదు, 3 ఏళ్ళ కిందనే. ఈరోజు కూడా మేము పటం ఎక్కి ఇప్పుడు వస్తున్నాము. ఇప్పటిదాకా పటం అయ్యింది, లగ్గమైనాక పటం అయ్యింది, ఇక వెళ్ళేసి వస్తున్నాం. శిగం ఊగేటప్పుడు మాట్లాడతారు కదా, మీరు మాట్లాడుతున్నారా? మాట వస్తుందా మీకు? తెలియదు, మాటలు ఏం మాట్లాడతారో తెలియదు. అంటే మీరు శిగం ఊగి ఆపేసిన తర్వాత మీ పక్కన వాళ్ళు అయితే చెప్తారు కదా మీరు మాట్లాడిలా లేదా అనేసి చెప్తారు, కానీ ఇప్పుడు నాకు వస్తారు స్టార్ట్ వస్తుంది. ఈమెకు వస్తలేదు, ఈమెకు వస్తుంది. శిగం ఊగుతారు కదా, మీరు ఊగి ఆగిపోయిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది? అసలు మీరు శిగం ఊగినట్టు మీకు తెలుస్తుందా? మాకు తెలియదు, కానీ బరువు ఉంటుంది పెయ్యి అంతా. శిగం ఊగేటప్పుడు చెప్తారు కదా, అంటే ఈ సంవత్సరం ఇది జరుగుద్దని, అవన్నీ మీకు గుర్తుంటాయా? మాకు గుర్తుండవు. పక్కన వాళ్ళు చెప్తేనే? పక్కన వాళ్ళు చెప్తే మాకు గుర్తుంటాయి, కానీ మాకు గుర్తుండవు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నాకు 15 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంటి దగ్గర కూడా చెప్తారా? ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడే శిగం ఊగుతారా? ఆడ సుత ఆపతుంటే చెప్తా. అంటే మీ దగ్గరికి భక్తులు వస్తారు? వస్తారు. మరి మా శివ స్టూడియోస్ మంచిగా రన్ కావాలంటే మేము ఏం చేయాలి?
అమ్మవారికి మంచిగా దర్శనం చేసుకొని పోర్రి. మాకు అంతా మంచి జరుగుతుంది ఈ సంవత్సరం. మంచిగా జరుగుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు వజ్రమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరికి మీరు వస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తుంటా ప్రతి సంవత్సరం. మీరు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచా లేకపోతే రాబట్టి 8 సంవత్సరాలు అవుతుంది? అమ్మ వచ్చిన నుంచి వస్తున్నా 8 సంవత్సరాలు. నాకు అమ్మ పూనుకున్నప్పటి నుంచి వస్తున్నా. మీకు అమ్మ పూనుకున్నప్పటి నుంచే మాట వస్తుందా? మాట వస్తుంది. పూనుకున్న సంవత్సరం నుంచే? పూనుకున్న సంవత్సరం ఎంబడే వచ్చేసింది మాట. చెరుగట్టుకు పోయినా చెరుగట్టుల లీలలోనే వచ్చేసింది అమ్మ మాట. మీకంటే శిగం వచ్చిందని అన్నారు కదా, మాట వచ్చిందని మీకు ఎట్లా గుర్తుంది? మా వాళ్ళు చెప్తారు పక్క పడి. మీకు ఏం గుర్తుండదా? గుర్తుకుంటాయి, కొన్ని గుర్తుకుంటాయి, కొన్ని కొంచెం మైండ్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక మీకు ఏం చెప్తుంది? నాకు అమ్మ పూనకం వచ్చి మనసులో చెప్పేస్తుంది, కొన్ని మళ్ళీ బయటకు కూడా అవే చెప్తుంది. అంటే మీకు ముందే ఇక్కడ తెలుస్తుందా? అట్లా ఎట్లా తెలుస్తుంది? నాకు అట్లా అమ్మ వచ్చి మీదకి వచ్చి కొన్ని ఇట్లా అని కొన్ని తెలిసిపోతాయి. అంటే మనం మాట్లాడుకున్నట్టే మాట్లాడుతుంది? లేదు, నా మనసులోకి వచ్చేస్తుంది అమ్మ, నా మనసుకే చెప్తుంది, చూపిస్తుంది, అది మొత్తం చూపిస్తుంది. తర్వాత మళ్ళీ అమ్మ మీద ఉండే చెప్తుంది. తర్వాత సిగం వచ్చినప్పుడు కూడా అమ్మ మళ్ళీ అదే మాట చెప్తుంది. అది నాకు బాగా తెలుసు. మీరు చెప్పినవి అన్ని నిజంగా జరిగినాయా? జరిగినాయి, బోలెడని జరిగినాయి. మీ లైఫ్లో మీకు జరిగిన సంఘటన ఏదైనా చెప్పండి. గొప్ప సంఘటన ఏంటంటే, ఫస్ట్ నాకు అమ్మవారు రాగానే కొంతమంది దుష్ట శక్తులు రాకుండా కొంతమంది మధ్యలో ఇదయ్యారు. అట్లా కూడా చేస్తారు? అట్లా కూడా చేస్తారు. వస్తే ఇంకా నాకు ఒకరు చెప్పి అట్లా చేస్తే వాళ్ళకేమొస్తుంది? ఆపుకోదు. అట్లా అయింది నాకు. అమ్మవారు వచ్చినాక నేను ఒక పండుగ చేసినాక అట్లా అయింది. అయినాక ఏం చేసినా నాకు ఇంకా ఎక్కడ తోయక కొంతమంది గురువులు ఏం చెప్పారు, ఈ అమ్మ దగ్గరికి 5 వారాలు తడిగుడ్డల మీద పరిదక్షిణ చేయి, మంగళవారం 5 వారాలు చేసిన. 5వ వారానికి అమ్మ చుట్టూ 2 చుట్లకే 5వ వారానికి మళ్ళీ నాకు అమ్మవారు అమ్మ ముందట ఎదురుగానే ఊనుకుంది. ఒక చిన్న పిల్ల రూపంలో ఇట్లా వచ్చింది, నా ఎదురుగా వచ్చి నాకు తాకి నాకు ఇంకా ఆగలేదు. మొత్తం అమ్మ చిన్న పిల్ల అమ్మవారు అని ఎట్లా చెప్తున్నారు? ఆమె దాకే వరకు నాకు అమ్మ వచ్చేసింది. 3వ చుట్టుకు అమ్మ చుట్టూ తిరుగుతుంటే 3వ చుట్టుకు బాలలాగా ఇంతే పిల్ల వచ్చి తాకింది. అమ్మ తాకంగానే నేను ఇంకా అన్నీ చెప్పేసిన, ఎవరు ఏం చేసిరు, ఏమైంది ముందు జరిగిన అమ్మ చెప్పేసింది. నాకు అప్పటి నుండి ఇంకా రెగ్యులర్గా వస్తే అప్పటి నుండి ఇంకా ఎక్కువ. ఏం చెప్పింది అమ్మ? ఇట్లా కొంతమంది ఇది చేసిరు, ఇప్పుడు తొవ్వలని సాప్ అయితే ఏం కాదు బాల, అంతా నేను ఉన్నా, మంచిగా అవుతుంది నీకు, ఇంకేం కాదు, వాళ్ళని నేను చూసుకుంటానని అమ్మ చెప్పేసింది. అప్పటి నుండి ఇంకా నాకు ఎవరు కూడా ఏం చేయకుండా ఇంకా అమ్మ దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటా. ఇంటి దగ్గర కూడా శిగం ఊగుతారా? మీ దగ్గర అమ్మ భక్తులు రారు, నేను కొలుపు చెప్పను. మా ఇంటి వరకు ఎవరన్నా ఒకరు చుట్టాలల్లా బస్సులోళ్ళు ఎవరో ఒకరికి అట్లా నేను కొలుపు ఏం చెప్పా. అట్లా కూర్చొని చెప్తా, బలం వస్తుంది. అమ్మ గద్ద కడ కూర్చుంటే అట్లా చెప్పి ఎంత తీసుకుంటారు? నేను చెప్పా, మా ఇంటి పిల్లలు కొబ్బరికాయ కొడతా అంటే మీ వాడకట్టుకి చెప్తా అన్నారు కదా, వాడకట్టు వాళ్ళు కానీ ఎవరో ఒకరికి చెప్తా అన్నారు కదా, ఏమైనా పైసలు తీసుకుంటారా? కొబ్బరికాయ కొట్టిపోతారు, ఏం పైసలు వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, అంత ఎక్కువ చెప్పా. అట్లా చెప్తే మీకేమొస్తుంది? కొంతమందికి సాయం అయినట్టుగా వాళ్ళు బతిన్లాడతారు, అమ్మ నాకు ఇట్లుంది బాధ, కొంచెం చెప్పు అంటే అట్లా చెప్తాను నేను. ఒక్కరికి ఇద్దరికి ఎవరన్నా ఎప్పుడో ఒకసారి వస్తాయి. సరే, మరి మా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇంత ఇది చేస్తారు కదా, కష్టపడుతున్నారు, అమ్మ ఆశీర్వాదం మీకు వస్తుంది. ఇదే నాకు చెప్పేది. అమ్మ కూడా అనిపిస్తుంది అంతే, మీకు ఆశీర్వాదం వస్తుంది. కష్టపడుతురు కదా, పంపిస్తుంది కదా. కొంతమంది భక్తులది మీరు తెలుసుకొని మీరు కష్టపడుతురు కదా, అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా. మా పేరు మాధవి. ఎన్ని సంవత్సరాల నుంచి రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వస్తున్నారు? మేమైతే చిన్నప్పుడు మాది అమీర్పేట అమ్మోళ్ళది. చిన్నప్పుడు ఇప్పుడు 45 ఇయర్స్ అప్పటి నుంచి అమ్మవారికి వస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి. ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఉన్నాయా, ఏమైనా మార్పులు జరిగాయా? ఎవ్రీ ఉన్నట్టు ఇంకా చేస్తున్నారు కానీ ఏం తగ్గుతలేదు. మీరు బోనం ఎత్తుకొని వస్తారా? బోనం ఎత్తుకోము కానీ ఇట్లా వచ్చేస్తాం. ఓడి బియ్యం పోసి పటం దొక్కి దర్శనం చేసుకొని వెళ్తాం కళ్యాణం దగ్గర ఉండి. ఒడి బియ్యం పోసి పటం దొక్కడం అంటే ఏంటి మాకు తెలియదు. పటం అంటే అమ్మవారిది కళ్యాణం చేసినాక అమ్మవారిని తెచ్చి పటం తొక్కిపిస్తారు, ఇట్లా వేస్తారు అన్నట్టు. అట్లా తొక్కితే ఏమవుతుంది? అమ్మవారు అది ఆచారం వస్తుంది, శక్తిపీఠం లాగా అట్లా తరతరాల నుంచి అట్లనే వేస్తున్నారు, అట్లనే వస్తుంది. ప్రతి ఒక్క మనిషి అట్లనే వచ్చి తొక్కి వెళ్తారు. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? నాకు అంత తెలియదు. పాడి పంటలు బాగుండాలని, అమ్మవారి విశిష్టత మీరు చెప్పండి. ఆరోగ్యం సరిగ్గా ఉండాలి ప్రజలదని అమ్మవారు బయటికి వెళ్ళింది. అమ్మవారు బయటికి వెళ్ళిన కాంచెలు అందరి ఆరోగ్యాలు బాగుంటున్నాయి, సుఖ సంతోషాలతో ఉన్నాం. పాడి పంటలు కూడా మంచిగా ఉన్నాయి. వచ్చే వాళ్ళ కష్టం వస్తుంది, అమ్మవారు నెరవేరుస్తుంది. మీకు శిగం వస్తుందా? మీకు వస్తుందా? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు శిగాలు వస్తున్నాయి? కాబట్టి ఇప్పుడు 13 ఇయర్స్ అయ్యి. మీకు? నాకు 14 ఇయర్స్. 14 ఇయర్స్ అంటే మీరు ఇంట్లో కూడా మీకు దగ్గర మీకు విజయవాడ కనకదుర్గమ్మ వస్తుంది, రేణుక ఎల్లమ్మ రాదు మీకు? రేణుక ఎల్లమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 5 సంవత్సరాల నుంచి వస్తుంది.
అమ్మవారి విశిష్టత ఏంటి అసలు? విశిష్ట అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో లందా ఉంది. అమ్మ వాళ్ళ నుంచి వచ్చింది నాకు. మీ అమ్మకి వచ్చేదా? మా పిన్నికి వచ్చేది. మా పిన్ని చనిపోయింది. మా వదిన కూడా వస్తుంది. ఇంట్లో లందా ఉంది, అందుకనే వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు శిగం వస్తుంది? 5 సంవత్సరాలు. మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచా లేకపోతే రాబట్టి 5 సంవత్సరాలు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి. శిగం ఊగినప్పుడు అందరికీ అన్నీ చెప్తాం, మీకు గుర్తుంటాయి అవి? ఒక 5 నిమిషాలు మాత్రమే అది ఉండేది. 5 నిమిషాల తర్వాత మీ బాడీ ఎట్లుంటుంది? అది నీరసం అయిపోతుంది. నీరసం అంటే అమ్మవారి మీదకి వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒళ్ళు పులకరించిపోతుంది, రోమాలు లేస్తాయి. లేస్తాయి. అమ్మవారు పోయిన తర్వాత మీకు అంటే ఎట్లా ఉంటుంది అసలు? యాక్టివ్గా ఉంటుంది మాకైతే. మేము అగ్గిగుండాలు కూడా దొక్కుతాం. అవునా? అంటే మీరు ఇంట్లో పీఠం పెట్టుకొని చెప్తారా? నేను ఇంకా మాకు సొంత ఇల్లు లేదు, పెట్టలేను. దేవుడిస్తే పెడదాం అనుకుంటున్నా. ఎవరికైనా ఆపద ఉన్న వాళ్ళు వచ్చి అడిగితే మీరు చెప్తారా? ఏడంటే ఆడ చెప్పాను, గుడికాడ మాత్రమే చెప్పాను. గుడి దగ్గర చెప్తారా? బల్కంపేట సంవత్సరానికి ఇక్కడ వస్తాము. ఇక్కడ సంవత్సరము జాతరలు అవుతాయి కదా, మల్లన్న జాతర. ఆడ అగ్గిగుండాలు దొక్కినప్పుడు ఎవరన్నా అడిగితే చెప్తాము. కొమరవెల్లి మల్లన్న జాతరనా? కొమరవెల్లి మల్లన్న, ఓసారం అట్లా చిన్న చిన్న ఊర్లలో కూడా అగ్గిగుండాలు వేస్తారు. అక్కడ చెప్తాం. చెప్పినప్పుడు మీకు గుర్తుంటుందా ఏం చెప్తున్నారో? మా బిడ్డ వీడియో తీసి చూపిస్తారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్ వెంకటరెడ్డి నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరకు వస్తున్నారు? నేను 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి వస్తా. మీకు శిగం వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? 10 సంవత్సరాల పిల్లప్పటి నుంచి వస్తుంది. శిగం వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారా? చిన్నప్పటి నుంచి వస్తా. మీకు శిగం వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారా? శిగం వచ్చినప్పుడు అంటే చిన్నప్పుడు శిగం వచ్చింది కదా, అప్పటి నుంచి మీకు మాట వస్తుందా? మా గురు ఉంది. గురు 15 ఏళ్ళు దింపినాక నోరిచ్చింది. పట్నాలు దొక్కుడు, అగ్గిగుండాలు దొక్కుడు, కొబ్బరిల్ల అన్ని ఇచ్చింది మా గురు. అంటే గురువే మీకు నోరిస్తుంది, మీకు రాదా? ఆమెంతలో ఆమె వచ్చింది. ఒక గురువు కూడా ఉన్నాను నాకు. అట్లా మీరు శిగం ఊగినప్పుడు మాట్లాడతారు కదా, అవన్నీ గుర్తుంటాయా తర్వాత? యాదుండే. ఇంటికాడ పీఠంకి కూర్చుంటారా? కూర్చుంటా. చెప్తారా? ఆదివారం కూర్చుంటా, చెప్తా. చాలా మంది వస్తారు. యాదుండే చెప్పేటి. ఎంత తీసుకుంటారు? తెలియదు, అది ఇష్టం. వాళ్ళు ఎంత ఇస్తే అంత అంతే. ఎందుకు? అమ్మవారిది కదా, ఫ్రీగా వేయచ్చు కదా. అది అమ్మ ఇవాళ 10 రూపాయలు దేవుడికి దక్షిణం ఇస్తున్నావు కదా, వద్దానద్దు కదా. మీ ఇష్టం ఈ గబ్బాలంట. అంటే మీరు అడగరు, వాళ్ళే ఇస్తారు అంతే. మీరు చెప్పిన వాళ్ళందరికి మంచి జరిగిందా? అంటే ఇప్పుడు ఒక ఆపద ఉంది అనుకోండి, ఆపద ఏందో మీరు చెప్తారు, దానికి సొల్యూషన్ చెప్తారా? చెప్తాం. ఎట్లా చెప్తారు? ఎట్లా? అమ్మవారు రావాలి. అమ్మవారు వస్తే ఆమె చెప్తుంది. 5 వారాలు రమ్మంటే దానికి దగ్గరగా వాళ్ళ పని అయిందని వాళ్ళంతా వాళ్ళు మాకు చెప్తారు. అట్లా ఇప్పటి వరకు చేసిల్లు కదా, ఎలా చేసేవాళ్ళు? ఎలా చేసేవాళ్ళు అంటే వాళ్ళు దేవుని బండారు ఇంత నిమ్మకాయ తీసుకుపోతుండే, మంచిగా అవుతుంది. వాళ్ళు అవి ఇస్తే సెట్ అయిపోతుంది. పేరేంటి? వివేక్. మీ ఏజ్ ఎంత? 17. మీకు శిగం వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? 7 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ పట్టుకుంది. 7 సంవత్సరాల నుంచి ఎల్లమ్మ వచ్చింది నా మీదకి. అంటే నీకు ఎల్లమ్మ పట్టుకుందని ఎలా తెలుసు? వేరే ఇట్లనే శివగనాదాలు వెయ్యి మా గురువుని అడిగితే మా గురువు చెప్పింది అమ్మ ఉంది మీద అని. అంటే నీకు అమ్మ మీద ఉందని ఎలా తెలిసింది? అంటే వేరే వాళ్ళు చెప్పక అమ్మ మీద ఉందని తెలియకపోతుండే, నాకు మోచరీలు పోయినట్టు ఫిట్స్ వచ్చినట్టు అవుతుండే ముందుగాల. ఆ తర్వాత పప్పాలు చేసుకొని అమ్మని చేసుకున్న మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి. ఫిట్స్ వచ్చినట్టు అనిపించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిల్లా? చాలా హాస్పిటల్ తిరిగినాం, చాలా దగ్గర పోయినాం, ఎక్కడ సొల్యూషన్ దొరకలే. మా బల్కంపేట ఎల్లమ్మ దగ్గరకు వచ్చి బావిలో నీళ్ళు తీసుకుపోయి అమ్మ స్నానం చేసుకున్నాక మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. మాకు అన్ని మంచిగా జరిగినాయి. ఎల్ల వేడల పైన ఉన్నాం. శిగం వస్తుంది అన్నారు కదా, నీకు మాట ఎప్పటి నుంచి వస్తుంది? నాకు 7, 8, 9 సంవత్సరాల నుంచి 3 ఏళ్ళ వయసు నుంచే నోరు రావడం, అమ్మ ఇది రావడం ఉంది. ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చిల్లా ఇక్కడికి? లేదు, అమ్మ పట్టం దొక్కేసి వెళ్ళిపోతాం ఇంటికి. అసలు పటం దొక్కుడు అంటే ఏంటి? ఎందుకు దొక్కుతారు? ఈ పటం ఏంటంటే ఇప్పటిది కాదు, అప్పటిది కాదు, తాత ముత్తాతల నాటిది. అమ్మవారు స్వయంభూ సత్యాన బోనం చేసుకొని పటం దొక్కింది ఆ ఎల్లమ్మ తల్లి. కాబట్టి ఆ ఎల్లమ్మ తల్లి పిడికడ దివనాడితే మాకు ఇచ్చింది. ఇప్పుడు మీకు శిగం వస్తుంది అన్నారు కదా, వచ్చినప్పుడు అంటే భక్తులు ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? వస్తారు. వారం పీట కూర్చుంటాం మేము కూడా, ఆదివారం
హిమాయత్ నగర్లో పీట కూర్చోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి పీట కూర్చుంటున్నారు? మేము 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు పీట కూర్చుంటున్నా. 3 సంవత్సరాల నుంచి పీట కూర్చుంటున్నా. అంటే నీ దగ్గరకు వచ్చిన భక్తులకి నీ వల్ల అంటే వాళ్ళు ఏ ప్రాబ్లం నుంచి అది వస్తున్నారో ఆ ప్రాబ్లం సొల్యూషన్ జరుగుతుంది. సాల్వ్ అయింది. అమ్మ జగదాంబిక తల్లి బల్కంపేట ఎల్లమ్మ అన్ని సాల్వ్ చేసింది. మా తల్లి బంగారు తల్లి చక్కని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్, మీరు చాలా మందికి అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఉంటారు. వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి వస్తారు మా దగ్గరికి. ఒక ప్రాబ్లం ఎవరికి వచ్చింది దాన్ని మీరు ఎలా సాల్వ్ చేశారు చెప్పండి. అట్లేం లేదు, సంతానం లేని వాళ్ళు వస్తారు. ఇప్పుడు సంతానం అమ్మ ఒక 5 వారాలు రా ఈ పూజ చేసుకో, పూజ కట్టుకో, సంతానం అవుతుందంటే ఆ సంతానం అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సంతానం కావడానికి ఏం పూజ చేసినావు? ఏం లేదమ్మా, యథావిధిగా మేము మా మనసులో కూడా మాకు అమ్మ స్వయంభూ వచ్చి చెప్పింది వాళ్ళకి సంతానం అవుతుందని. సంతానం అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అంటే మీరు బండారి కానీ నిమ్మకాయలు కానీ బండారి నిమ్మదారాలు అమ్మవారు ఉన్నప్పుడు మీదికెళ్ళి ఇవ్వడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళకి సాల్వ్ అవుతాయి. ఇప్పటి వరకు ఎవరికైనా సాల్వ్ కాని వాళ్ళు ఉన్నారా? సాల్వ్ కాని వాళ్ళు ఎవరు లేరు, సాల్వ్ అయిన వాళ్ళే ఉన్నారు 99% అమ్మ దయతో. అందుకే మేము ఇక్కడ ఉన్నాం. మంచి జరుగుతుందా? మంచిగా జరుగుతుంది. మీకు ఏం జరిగింది? మాకు అన్ని జరిగిందండి. ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే బాగానే జరిగింది. హాస్పిటల్ పోవచ్చు, ఆయన దగ్గర హాస్పిటల్కి వెళ్ళినాము, ఆయన దగ్గర కూడా వెళ్ళినాం. అంటే హాస్పిటల్ పోతే తగ్గనిది ఈయన దగ్గరికి వెళ్తే తగ్గిందా? తగ్గిందండి, రెండు నమ్మాలి మేడము. అది సరే, అంటే నీకు ఏ అవస్థ ఉండే, ఏ అవస్థకి హాస్పిటల్ పోతే తగ్గలేదు, ఈ భవాని ఈ అమ్మ దగ్గరికి పోతే తగ్గింది? మాకు మా ఇంటికి ఎదురుగా కొందరు చనిపోయారు అన్నట్టు. వాళ్ళు ఊకే కళ్ళలు కనిపిస్తే ఈమె దగ్గరికి వెళ్ళిన. ఈమె దగ్గరికి వెళ్తే నాకు తక్కువ. ఆమె ఏం చేస్తే తగ్గింది? ఆమె బండారు ఇచ్చిండు. ఎందుకు ఆమె చెప్పమన్నదా? ఇట్లా మంచి చేస్తుందని చెప్పమన్నదా? నువ్వు చెప్తున్నావు? లేదు లేదు, మేము వెళ్తాం, ఎప్పుడు ప్రతిరోజు వెళ్తాం ఆయన దగ్గరికి. నా పేరు కిరణ్ పోతరాజ్ అంటారు. పోతరాజు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను చిన్నప్పటి నుంచి మేడం. మాకు మా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి ఉంది. మా అన్న వాళ్ళకు కూడా ఎవరు కూడా కాలేదు. మా ఇంట్లో నాకు అమ్మవారు బల్కంపేట అమ్మ తల్లి మాకు. అంటే మీకు శిగం వచ్చిందా? వస్తుంది, నాకు పోతలింగాన్ని వస్తాడమ్మా. పోతలింగాన్ని వచ్చినప్పుడు మీ బాడీ ఎలా ఉంటది? అమ్మ మాకు ఎక్కడ ఇప్పుడు అమ్మ జాతర ఆషాఢం స్టార్ట్ అయిందంటే మాకు ఆషాఢం అయిపోయేదాకా మా కాళ్ళు చేతులు అన్నీ ఇప్పుడు వణుకుతున్నాయా? వణుకుతూనే ఉంటాయమ్మా. కనిపిస్తలే? వణుకుతూనే ఉంటాయమ్మా. అరే సప్పుడు ఉండననే ఒకటేసారి రాదు కదమ్మా. మాకు సప్పుడు అనేది మా చోళ వాళ్ళ ఇంటే దుష్ట శక్తులం ఫస్ట్ మేము ఉండేది. మేమే అక్క వాళ్ళకు ఉండేది ఫస్ట్ పోతలింగానే. మేము తమ్ముళ్ళం వాళ్ళకి. మేము ముందు మా చెరగోళ్ళని తీసుకొని కొట్టుకుంటా అందరినీ కొట్టుకుంటా దుష్ట శక్తులని. అంటే మీకు శిగం ఎప్పటి నుంచి వస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి నాకు వచ్చినాక 10 సంవత్సరాల నుంచి వస్తుంది మేడం. అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారి విశిష్టత అంటే అమ్మ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందమ్మా. కానీ కొంచెం మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలిసిందంటే మాకు అనుకున్నది అవుతుందమ్మా. ఒక నిమిషం. అనుకున్నది అవుతుందమ్మా. ఏమనుకున్నారు? ఏమైంది? నాకు ఇంట్లో మా అన్నకి కొడుకు పుట్టాలనుకున్నాం. కొడుకు పుట్టాలనుకుంటే కొడుకు పుట్టిండు. అంటే అమ్మవారిని అనుకుంటేనే పుట్టిరని ఎట్లా చెప్తున్నారు? అంటే అమ్మవారికి ఎట్లా అంటే అమ్మ మన్నయ్య కొద్దిగా చనిపోయిండు, జరిగిపోతే నేను అమ్మ నాకు ఇట్లా కావాలని మా అమ్మకి దేవుడు 7 పాయల దుర్గమ్మ. మీ అన్నయ్య చనిపోయినాక పుట్టిల్లా? మా అన్నయ్య చనిపోయినాక 7 పాయల మా అమ్మకి 7 పాయల దుర్గమ్మ వస్తుంది, బల్కంపేట ఎల్లమ్మ వస్తుంది. అంటే మీ అన్నయ్య చనిపోకముందే ప్రెగ్నెంట్ ఉండేనా? ప్రెగ్నెంట్ లేకుండా అమ్మ కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు కాలేదు. మీ అన్నయ్య చనిపోయినాక ఎట్లా పుట్టింది? అంటే నేను అమ్మవారికి మొక్కినా నేను అమ్మవారికి మొక్కుతూనే పుట్టిందా? అవునమ్మా. నేను ముడుపు కడితే నాకు అయ్యిందమ్మా. నాకు అదొక నమ్మకంతో నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. అంటే మీ అన్నయ్య చనిపోయినాక సంవత్సరానికి అమ్మవారికి మొక్కుతే ఎట్లా పుట్టింది? నేను ముడుపు కట్టి పెట్టినమ్మా. నిన్న నాకు పాప పుట్టింది. అయితే నేను ముడుపు కట్టి పెట్టిన 2 సంవత్సరాలు వేయలే, పోతరాయం వేయలే. నాకు ఎందుకు అమ్మా నాకైతే ఇస్తలేమంటే నేను మా సృష్టిలో ఉంటూ కూడా అయినా కూడా మధ్యలో నాకు రప్పించుకుందమ్మా. వేసినమ్మా. వేయగానే నెల రోజులకి అయ్యిందమ్మా. ఇప్పుడు అంతా మంచిగా ఉంటుందమ్మా. అమ్మవారి దయ. మీకు శిగం వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? 3 నెలల పిల్లప్పటి నుంచి వస్తుంది. మీకు 3 నెలల పిల్లప్పటి నుంచా? మీకు ఎట్లా తెలిసింది 3 నెలల పిల్లప్పటి నుంచి వస్తుందని? మా అమ్మ చెప్పింది. అంటే 3 నెలలు మీరు చాలా చిన్నగా ఉంటారు. చిన్నగానే ఉన్నా. అప్పుడు మీరు ఏం చేస్తే మీ అమ్మ వాళ్ళకి తెలిసింది? నేనా ఏడ్చిన్నట. చిన్న పిల్లలు అన్నప్పుడు ఏడుస్తే శిగం వస్తుంది. పాలు చీకలేదట. ఓకే. పాలు చీకలేదట, మూతలు పడేయట కళ్ళు. మా అమ్మకు పై మీదకి వచ్చి చెప్పిందట ఈ పిల్లకి నేను వస్తాను. చిన్న పిల్లకే? చిన్న పిల్లకి. అంటే అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే కదా చిన్నగా ఉన్నప్పుడే? ఇబ్బంది పెట్టినట్టే. మీకు మాట ఎప్పటి నుంచి వస్తుంది? మాటనా 12 ఏళ్ళ నుంచే వస్తుంది. 12? ఏజ్ 12 ఏళ్ళు. అంటే మీరు సంవత్సరం పిల్ల ఉన్నప్పుడు కూడా మీకు శిగం వచ్చేదా? వచ్చు. ఇక మా అమ్మ ఏడి కొనియకపో.
అంటే నీకెప్పుడు తెలిసింది నీకు శిగం వస్తుందని? నాకు 12 ఏళ్ళు వచ్చినాక తెలిసింది. అప్పటిదాకా ఏం తెలియదు. ఏడబడతాడ పడిపోతే మా అమ్మ పోనీయకపోవు, మా అమ్మ పట్టుకపోయి నువ్వు ఏడుకోవద్దు. సరే, ఏడుకు పోనీయకపోయేది మీ అమ్మ. మరి నువ్వు స్కూల్కి పోతే స్కూల్లో కూడా వచ్చేదా? నేను స్కూల్కి పోలే, ఏం చదువుకోలేదా? ఏం చదువుకోలే. దేవుళ్ళనే ఇల్లు సంసారము దేవుళ్ళనే చదివిన. మా అమ్మకు జర నాకు పరిస్థితి బాగాలేక ఏదో నేను ఇట్లా అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గరకు వస్తున్నారు? ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది రాబట్టి. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారి విశిష్టత ఆమె ఇది అంతా అడిగి ఉండే అప్పుడు బల్కంపేట బాయిలో ఉందామె. ఒక ఆయనకు దొరికింది. అంటే బాయిలో అమ్మవారు ఉందని ఎట్లా తెలిసింది? ఆయనకు పొవ్వుతుంటే తెలిసింది. ఆయన బావి ఎందుకు తవ్విండు అసలు? ఎందుకు తవ్విండో మీకు తెలియదా? తెలియదు. ఇక ఎందుకు తవ్వుతుంటే అక్కడ అమ్మవారు వచ్చింది. వచ్చి ఇక్కడ ఉన్న పెద్ద మనిషికి నేను ఇట్లా ఉన్నా, నాకు ఇక్కడ వచ్చి గుడి కట్టి ఇట్లా చేయాలని చెప్పిండు. అప్పుడే గుడి కట్టిండు. అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే జరిగింది ఇదంతా? మీ తాతల ముత్తాతల తరం నుంచి 700 సంవత్సరాల నుంచి. మేము ఇంటికాడ శిగ మూగుతావా? మరి పీట కూర్చుంటావు నువ్వు? నేను ఎప్పుడు కూర్చోను. ఎవరికి చెప్పవా? ఆగో, చిన్నప్పటి నుంచి వస్తుంది. ఎవరికైనా మంచి చెడ్డలు చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు, కానీ జర మా ఇంట్లో పిల్లలు కూడా ఒప్పుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేటకు వస్తున్నావు? నేను 12 ఏళ్ళ. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అసలు అమ్మవారికి బోనాలు ఎందుకు వస్తారు? ఇక ఆమెకు కొలిచిన కొలిచినంత ఉంటుంది. మాకు నమ్మకం అయింది, మేము వస్తున్నాం. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుంటే 18 శక్తిపీఠాలను దర్శించుకున్నంత అని అంటున్నారు. ఎందుకు అట్లా? మాకు మంచిగా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం. మీకు శిగం వస్తుందా? వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అది బంజారాయిల్స్ పెద్దమ్మ తల్లి. బంజారాయిల్స్ పెద్దమ్మ తల్లి శిగం వస్తుంది. ఇంటికాడ పీఠం కూర్చుంటారా? కూర్చోం. శిగం వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి శిగం వస్తుంది? క్యాలికుండది. ఎప్పటి నుంచి వస్తుంది? నాకా ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నుంచి శిగం వస్తుంది. మీ ఇంట్లో అంటే ఒప్పుకోలేదా శిగం పీఠ కూర్చోడానికి? ఆమెకు పూజ వరకే. పూజ వరకే. ఎప్పుడు కూర్చోవాలని అమ్మ కోరుకోలేదా? నా భక్తులకు ఏమన్నా ఆపద ఉంటే తీర్చు అని చెప్పి. అదేందో మనం ఇంట్లో ఒప్పుకోవాలి కదా, కూర్చుంటేందుకు ఒప్పుకోలేదు. ఇట్లే వస్తే ఇంట్లో ఒప్పుకుంటున్నారా? ఎందుకు ఒప్పుకోరా? ఆమె అక్క చెల్లెళ్ళ తనకి ఆమె వస్తుంది, మంది తనకి పోతలేదు కదా అక్క చెల్లి. మరి ఆమె భక్తులకు మంచి చేయాలన్నప్పుడు కూర్చోండి. ఎవరికన్నా ఆపదలు ఉన్న వాళ్ళకి మీరు మంచి బతుకులు అంటే ఇష్టం ఉంటే చెప్పుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లా. థ్యాంక్ యూ. ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చిల్లమ్మా? నేను రామంతపూర్ రామరెడ్డి. మీ పేరేంటి? దుర్గాదేవి. దుర్గాదేవి. మీరు ఎప్పటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? గత 7-8 సంవత్సరాల నుండి నేను బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం పాల్గొనడం జరుగుతుంది. ఎందుకు వస్తున్నారు? అమ్మవారి కళ్యాణము పటం దొక్కితే మాకు ఒక సంతోషము. అమ్మవారి కళ్యాణం చూస్తే అమ్మవారు మా ఒంటి మీదకి వస్తుంది కాబట్టి అమ్మవారి కళ్యాణంలో మేము కూడా ఆనందపడడానికి వస్తాం. సరే, మీరు ఫస్ట్ సారి వచ్చి పటం దొక్కిపోయినాక మీకు ఏం జరిగింది? అనుకున్నాయని జరిగినాయి? మంచి జరిగిందా, చెడు జరిగిందా? మీరు అమ్మవారి దగ్గరకు వచ్చినప్పటి నుంచి మీకు ఎలా ఉంటుందో అంత చెప్పేసేయండి. ప్రతి సంవత్సరం మేము వస్తాము. ఇంతకు అమ్మవారు కలిగిస్తూ ఉంటుంది. మాకేనాడు కూడా చెడు కాలేదు అమ్మవారి కళ్యాణానికి వచ్చినందుకు. మేము మా ఇంట్లో కుటుంబ సభ్యులే కానీ మా పంట పొలాలే కానీ పాడి పంట అన్నీ కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటాము. ఆషాఢ మాసంలో బోనాలు తీస్తాము. ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చిల్లా? నేను జరైనాక బోనం తీసుకొని వస్తాను. సాయంత్రం తీసుకొస్తారు. ఇప్పుడు పటం దొక్కడానికి వచ్చి పటం దొక్కేసి ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయ్యి బోనం తీసుకొని వస్తాం. సరే అమ్మ, మీరు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, మొక్కుతున్నారు, బోనం ఎత్తుకుంటున్నారు. సో మీ లైఫ్లో మర్చిపోలేనంత మంచి అంటే ఏదో ఒకటి జరిగి ఉంటుంది. అమ్మ ఏం చేసింది మీ లైఫ్లో? నా లైఫ్లో వచ్చేసి నాకు 5 ఏళ్ళ పిల్లగానప్పుడే దేవుడు వచ్చింది. 7 ఏళ్ళ పిల్లగానికి నాకు మల్లన్న స్వామి నలవోష వచ్చింది. నాకు మిరైకిల్ అంటే ఏంటంటే నాకు అమ్మవారు వచ్చి స్వప్నంలో నా అవతారం ఎత్తు, నా వేషం వెయ్యి, చీరగట్టు, గాజులు వెయ్యి అని చెప్పింది అమ్మవారు నాకు 7 ఏళ్ళ పిల్లగానప్పుడే. నేను ఆ అమ్మవారి వేషం కట్టినాక నాకు హ్యాపీగా అనుకున్న కోరికలు వచ్చిన భక్తులకే కానీ వారం నాడు పీట కూర్చుంటే వచ్చిన భక్తులకు కూడా మంచి జరిగింది. అంటే ఇప్పుడు మీరు సేపు అమ్మవారు ఒక వేషధారణ ఉత్తప్పుడు మేము అబ్బాయి లెక్కనే ఉంటాం. అంటే ఇప్పుడు అమ్మాయిలాగా మారే ఆలోచన ఏమైనా ఉందా ఆ ఫ్యూచర్లో? ఎందుకు అమ్మ ఏమన్నా మారమన్నదా? అమ్మవారు కోరింది. అమ్మనే చెప్పిందా? కళలు వచ్చి నా వేషం కట్టు, నాకు అంకితం. వేషం కట్టు అంటే నువ్వు అలంకరణ అయితే చాలు కదా, అమ్మాయిలకి మారాలని ఎందుకు? మొత్తం నాకు డిపెండ్ అయిపో జోగినిగా అనేసి. అదే అమ్మ, అమ్మాయిలకి మారకుండానైనా డిపెండ్ అవ్వచ్చు కావచ్చు. ఆ ఒక టైం మీ కోరికల కోసం మీరు మారుతున్నారా? మా కోరిక అనేది ఏం లేదు. భగవంతుడు మాకు ఏ విధంగా నడిపిస్తాడో మేము కర్త కర్మ క్రియ మొత్తం భగవంతుడు అని ఆ భగవంతుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగానే మేము కళ్ళు మూసుకొని ఒక బొమ్మ లెక్క నడుస్తాం మేము అంతే. మా లైఫ్ మేము ఇది ఉండాలి, మేము సొమ్మేసుకోవాలి, మాకు సోకు ఆ లైఫ్ ఈ లైఫ్ అని ఉండదు మాకు. గాడ్ ఫాలో
ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అక్క ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మ, మీకు కూడా థ్యాంక్ యూ అక్క. మొత్తం లోకానికి మొత్తం అంతా ఆశ్రమ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు అక్క? నేను జేడిమెట్ల షాపూర్ అమ్మ, షాపూర్ వెండలు అంటారు నన్ను. షాపూర్ వెన్నెల. అక్క ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట అమ్మవారి దగ్గరకు వస్తున్నారు? నేను అమ్మ ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నతనం నుంచి పలకంపేటకు వస్తుంటానమ్మా. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నారు? చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు పూర్తిగా మారిపోయినారా? మా అమ్మవారికి అంకితమైన మేము ఒక జోగిని అంటారు కానీ ఇంకా శివశక్తుల మేము అమ్మవారికి అంకితమైన మనుషులమ్మ మేము. ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చారా? లేదమ్మా, ఇప్పుడు బోనం కొంచెం సాయంత్రం చేస్తున్నాం అమ్మా, 6 గంటలకు చేస్తున్నాం బోనం. ఇప్పుడు శక్తిపీఠం తొక్కడానికి వచ్చారు? అవునమ్మా, పట్టం తొక్కడానికి వచ్చాం. శక్తిపీఠం ఎందుకు తొక్కుతారు అక్క? మాకేంటంటే మా పూర్వీకుల నుంచి వస్తుందమ్మా అది పట్టం తొక్కే ఆనవాయితీ మాకు. అమ్మవారికి అనేది ఏంటంటే ఆషాఢ మాసం కళ్యాణం చేసినాక అక్కడ వచ్చేసి అమ్మవారి బాపరంటే ఎల్లమ్మ తల్లి రూపంలో అక్కడ కళ్యాణం జరిపించుకుంటుంది. ఇక్కడ పట్టం ఏంటంటే మా యొక్క తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మేము ఇక్కడ పట్టం వేసుకొని అమ్మవారికి. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? మీరు ఏం మొక్కుకున్నారు? మీకు ఏం మొక్కులు జరిగినాయి అమ్మవారికి మొక్కుకున్నాక? అది ఫస్ట్ అన్నీ మంచి జరిగినాయి. ఇప్పుడు పర్సనల్ అని మీరు అన్నారు, నేను అడగొద్దు. బట్ కొంతమంది భక్తులకి అమ్మవారి విశిష్టత తెలియక రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు వస్తారు కదా, మీ లైఫ్లో ఏం జరిగింది మీకు మంచిగా? అంటే అన్ని విధాలుగా మంచి జరిగిందమ్మా మాకు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ఏంటి, మేమేంటి, జోగులం ఏంటి, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మంచి జరిగిందమ్మా. అమ్మవారు మొక్కితే మాత్రం కోరిన కొంగు బంగారం మాకు. ఓకే, మీకు శిగం వస్తుందా? అవునమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేనమ్మా ఇప్పటికి నాకు రాబట్టి 5 సంవత్సరాలు. ఇప్పుడు చిన్న పిల్ల 5 సంవత్సరాల పిల్లల నుంచి దేవుడమ్మ వచ్చేది. మా గురు పేరు పద్మమ్మ. అంటే శిగం పీఠం కూర్చుంటారా మీరు? అవునమ్మా, కూర్చుంటాను. అంటే ఆపదలు ఉన్న భక్తులకి మీరు ఏమన్నా అంటే చూస్తారా? చూస్తానమ్మా, మంగళవారం ఆదివారం వేస్తారం పీట కూర్చుంటారమ్మా. అంటే చూసినప్పుడు ఏమైనా పైసలు తీసుకుంటారా? లేదమ్మా, పైసలు అనేది ఏం లేదు. వాళ్ళ ఇష్టం, అమ్మవారి కాడ వాళ్ళ దర్శనం ఏమంటారు పెట్టి వెళ్తారు. వాళ్ళ సంతోషం కొద్ది ఇస్తారా? సంతోషం కొద్ది అంతే, మేమేమి డిమాండ్ చేసింది ఏం లేదు. వాళ్ళ సంతోషం అమ్మవారికి నూనెకి, మంచి నూనెకి, అగరబత్తుల కొబ్బరికాయలకి దానికి ఇచ్చిపోతారమ్మా. అక్క ఇప్పుడు ఒక ఆపదతో అంటే మీరు చాలా మంది ఆపదలను అయితే మీరు చూసారు, చేశారు కూడా. సో ఎక్కువ ఆపదతో వచ్చిన వాళ్ళకి ఏం చేసేవారు మీరు? ఎట్లా అంటే వాళ్ళకి సొల్యూషన్ ఎట్లా చేసేవారు మీరు? ఇంకా అన్నీ వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అది ఇంకా అన్ని విధాలుగా మంచిగా జరిగింది. వాళ్ళకి జరిగింది, నాకు జరిగింది. ఏదైనా ఒకరు అంటే మీరు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? నేను వచ్చేసి అమ్మ షాపూర్లో ఉంటాను. నేను షాపూర్ మేము అక్కడికి వస్తే ఇంటర్వ్యూ ఇస్తారా? ఇస్తానమ్మా, ఖచ్చితంగా ఇస్తాను. మా ఆషాఢ మాసం బోనాల పండుగ ఫస్ట్ గోల్కొండ బోనాలు బ్రహ్మాండంగా వైభవంగా నడుస్తాయి. తర్వాత లగ్గం, ఎల్లమ్మ లగ్గము, అది వైభవంగా తరతరాల నుంచి వస్తుంది. చాలా బాగా జరుగుతుంది, చాలా ఆనందంగా ఉంటుంది మాకు. చాలా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఒక 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీకు శిగం వస్తుందా? వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? మాకు రాబట్టి 15 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. శిగం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో మీకు గుర్తుంటుందా? మాకు గుర్తుండదు. ఇంట్లో పీఠం కూర్చుంటారా? కూర్చోం. ఎవరికైనా ఆపద ఉంటే చెప్తారా? మా ఇంట్లో వరకే మేము, ఎందుకంటే బయట మా ఇంట్లో ఒప్పుకోరు, అందుకని చేస్తాం. ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చారా ఇక్కడికి? బోనం ఎత్తుకొని రాలే. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? నాకు 45 సంవత్సరాల సంది వస్తుంది. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 65. అంటే నువ్వు 25 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వస్తుందా? వస్తుంది. అంటే రేణుక ఎల్లమ్మ తల్లి వస్తుందా మీకు? నాకు ఒంటిచెడ మైసమ్మ వస్తుంది. నా పిల్లలు డాక్టర్లు, నా కోడళ్ళు డాక్టర్, బిడ్డ డాక్టర్, కొడుకులు డాక్టర్లు. హ్యాపీగా ఉన్నామమ్మా, మంచిగా ఉన్నాం. బరకతు నాకు చిన్నగా ఉన్నప్పుడు సంది వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచే మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. కొమరెల్లి పోతాము, కొండపోషమ్మకు వస్తాము, ఇక్కడ వస్తాము. రేణుక ఎల్లమ్మ తల్లికి మర్వం మేము. పొద్దుమికి దీపం పెడతాం. మంచిగా బరకతు మమ్మల్ని మంచిగా, నన్ను నా పిల్లలు అందరినీ సంతోషంగా చూస్తుంది. ఆ తల్లిని మరవకుండా పండేటప్పుడు కూడా యాద్ చేసుకుంటాం, లేస్తే యాద్ చేస్తామమ్మా. శిగం వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? నీ బాడీ మీదకి దేవుడు వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది? మత్తు వస్తుంది. అంటే నీకు తెలుస్తుంది వచ్చినట్టు మత్తు వచ్చి గుమ్ము వచ్చి. శిగం వచ్చినప్పుడు మాట్లాడింది నీకు గుర్తుంటుందా? ఏం మాట్లాడుతావు? గుర్తుండదు. అంటే అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తేనే మీకు తెలుస్తుంది? అయిపోయినాక చెప్తేనే తెలుస్తుంది. అంటే ఇప్పుడు శిగం ఊగినప్పుడు ఎవరికైనా ఆపద ఉందనుకోండి, మీకు ఈ ఆపద ఉందని చెప్తారు. ఆ ఆపదకి మీరు ఎట్లా సొల్యూషన్ చెప్తారు? ఇక భగవంతుడే. అంటే శిగంలోనే వాళ్ళకి మంచి చేస్తారు. భగవంతుడే కానీ మాకు తెలియదు. మాకు నిద్రపోయి లేచినట్టు అవుతుంది బిడ్డ, మాకు తెలియదు. అట్లా విన్నావా? మేము పైసలు తీసుకోము, మేము ఏం చేయము. మేము అన్నీ మంచి జరుగుతున్నాయి, మంచిదే మాకు. ఇప్పటికైతే నా మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, బిడ్డలు, కొడుకులు, మా ఆయన. మరి అందరు రాలే? ఇప్పుడు రాలేదు. ఎట్లా వస్తారు ఇక? ఎందుకు అంటే డాక్టర్లు అయినా మనం రాకుండా ఉంటారు అమ్మవారి దగ్గరికి? వస్తారు బిడ్డ. వచ్చి ఎప్పుడు వస్తారు? అప్పుడు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. లేని మొక్కి బొట్టు పెట్టుకునే దాకా ఉండరు బిడ్డ. మంచిగా సంతోషం. ఓకే అమ్మ, మంచిగా అనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ. ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చినావు? సింగాయపల్లి. నీ పేరేంటి? సత్యమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరకు వస్తున్నావు? 30-40 సంవత్సరాలు.
వచ్చినప్పటి నుంచి మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుందా? మీకు శిఖం వస్తుందా? అందరికి ఎవరికైనా మంచి జరిగిందా? మీకు శిఖం వచ్చింది? అయింది, మంచిగా అయిందమ్మా. మల్లన్న ఎల్లమ్మ వస్తుంది నాకు. ఇద్దరు దేవుళ్ళు వస్తారా? అంటే నీకు గుర్తుంటుందా ఇప్పుడు మల్లన్న వచ్చిన తర్వాత ఎల్లమ్మ వచ్చిందని? తెలియదు. అంటే ఎప్పుడు ఏ దేవుడు వస్తుందో తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మా ఆయన ఉన్నప్పటి నుంచి 50 సంవత్సరాలు అనుకుంటా. 50 సంవత్సరాల నుంచి వస్తుందా? 2 దేవుళ్ళు అప్పటి నుంచి వస్తున్నాయి. అమ్మవారి మీదకి వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? మల్లన్న మీదకి వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక మల్లన్న మీదకి వచ్చినా నాకు తెలియదు. అప్పుడు ఎల్లమ్మ మీదకి వచ్చి ఏ దేవుడు వచ్చిందో తెలియకుండానే ఉంటుందా నీకు? ఆదివారము మల్లన్న వస్తాడు, మంగళవారము ఎల్లమ్మ వస్తాడు. ఇంట్లో పీఠం కూర్చుంటావా? నేను కూర్చోను, ఎప్పుడన్నా ఆపద ఉంటేనే వస్తా. అంటే ఆపద ఉంటే డాక్టర్ల దగ్గరికి పోవచ్చు అమ్మ, మీ దగ్గరికి వస్తారు ఎందుకు? మా ఇంట్లోనే, మా ఇంట్లోలే, మా ఇంట్లో. మీ ఇంట్లో ఆపద ఉంటే హాస్పిటల్ పోరా? పోతారు. గాలి ధూళి ఉంటే పోతారు. గాలి ధూళి ఉంటే మీరు తీసేస్తారు. తల్లి చాలా ఏళ్ళ నుంచి ఇడికి వస్తాం మేము. నాకు దుర్గమ్మ వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది. నేను బల్కం పెట్టుకుని నేను మా సంవత్సరం వస్తా. ఇడికి వచ్చి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే నీకు దుర్గమ్మ వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది? దసరాకు దుర్గమ్మ వస్తుంది, శుక్రవారం దుర్గమ్మ వస్తుంది, మంగళవారం ఎల్లమ్మ వస్తుంది. ఇంట్లో పీఠం కూర్చుంటావా? కూర్చుంటా. అందరికి చెప్తావా? చెప్పండి, మా ఇంట్లో వరకే. ఎందుకు అందరికి చెప్పొచ్చు కదా, దేవుడు వచ్చేదా ఆపదలు ఉండాలని చూసుకోమని. మీ ఇంట్లో వాళ్ళకి అందరు మంచిగా ఉండాలి, బయట వాళ్ళ గురించి వద్దా? చెప్పొచ్చు కానీ నేను అట్లా ఒప్పుకోలేను. అట్లా దేవుడు లగ్గం చేసినప్పుడు అట్లా ఒప్పుకోలేను. నేను అందరికీ చెప్తాను, ఇంట్లో మాత్రమే. ఎవరికన్నా ఏమన్నా అయ్యిందంటే శిఖం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతావు గుర్తుంటుందా? నాకు గుర్తుండదమ్మా. మరి ఎట్లా చెప్తావు వాళ్ళకి ఆపద ఉందని? తర్వాత నీకు చెప్తారా వాళ్ళు? చెప్తారు, మా ఇంటి వాళ్ళు చెప్తారు. శిఖం ఆపేసిన తర్వాత నీకు చెప్తారు కదా, వాళ్ళకి ఏ బాధ ఉందో నీకు వాళ్ళ తర్వాత చెప్తారు కదా, వాళ్ళకి సొల్యూషన్ ఎట్లా చెప్తావు? ఏమి ఇస్తావు వాళ్ళకి? అమ్మవారు బండారు ఇస్తుంది, నిమ్మకాయలు ఇస్తుంది, తీసేసేది ఉంటే తీసేస్తుంది, ఏదైనా మంచి చెడులు ఉంటే చెప్తుంది. బోనాల పండుగ మా కొడుకు బండి ఇట్లా గైబ్ చేసినండ్రి. అమ్మవారు ఇట్లా రాత్రి 2 గంటల రాత్రికి అమ్మవారు వచ్చి పలానా జాగలుంది బండి అంటే తీసుకొచ్చి పోతే ఆడిపోతే బండి దొరికిందమ్మా. అంటే నీకు చూపిస్తుందా ఏడుందో? తెలిసిపోతుందమ్మా అమ్మవారికి. ఆ రాత్రి తెలిసిపోయిందమ్మా. అంటే నీకు ఎట్లా కనిపించిందా ఇక్కడ ఉందని దారి చూపించింది అమ్మవారు? అమ్మవారే చూపించింది. పలానా జాగలు ఉంది తెచ్చుకోపోండి అంటే పోయి పలానా జాగలకి వెళ్ళి తెచ్చుకోరమ్మా. ఆపద ఉంటే హాస్పిటల్ పోరు, మీరే చూసుకుంటారు. మా ఇంట్లోనే ఎక్కువ శాతం అయితే మేము హాస్పిటల్కి పోము. సర్ది జ్వరాలు ఇంట్లో వరకు నువ్వు డాక్టర్వి? ఇంట్లో వరకు మేమే చూసుకుంటామా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రా. విష్ ద సేమ్. నమస్తే అండి, నా పేరు ధరణి దుర్గా. నేను పెద్దపల్లి గోదావరిఖని డిస్ట్రిక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరిఖని నుంచి వచ్చానండి. నా పేరు ధరణి దుర్గా. మా శిష్యులందరూ తీసుకొని వచ్చాను. నేను ఇప్పుడు కాదు, గత 10-15 సంవత్సరాల కాంచెలు నేను ఇక్కడికి బల్కంపేట అమ్మవారి కళ్యాణానికి వస్తున్నానండి. అమ్మవారికి పాల పరమాన్నంతో కూడిన నైవేద్యాన్ని బోనంగా ప్రసాదించి అమ్మవారికి బోనము, అలాగే ఒడిబియ్యము, పట్టుచీర, ఇట్లా కుడక ఖర్జూర పోకలతోని, అమ్మవారికి పువ్వులతోని, పుష్పాలతోని అమ్మవారికి ఆ గుళ్ళో అప్పచెప్పి, అలాగే మళ్ళీ బోనాలు చేసేసి పటం వేసేసుకొని అనంతరము మేము మళ్ళీ అమ్మవారి నైవేద్యం పెట్టేసి శాఖ ఆరగింపేసి అమ్మ నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోతామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. మా శిష్యులందరూ తీసుకొని గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నా అన్నారు కదా, మీకు ఇక్కడికి వచ్చినాక ఎట్లుంటుంది? మీకు శిఖం వస్తుందా? మాకు శిఖం వస్తుందండి. నాకు ఇప్పుడు శిఖము కాదండి, నాకు చిన్నప్పుడు 8 ఏళ్ళ వయసు అప్పుడు చిన్న బాబప్పుడే నాకు అప్పుడు దేవుడు పడ్డదండి శిఖము పూనకం నాకు అప్పుడు ఎందుకంటే మీరు పాపనా బాబా? నేను ఇప్పుడు జోగినిగా మారాను, ఫుల్ ట్రాన్స్గా అమ్మాయిగా మారాను. నేను దేవుడికి అంకితం అయ్యాను. అదే ఒక నిమిషం, దేవుడికి అంకితం కావాలంటే అమ్మాయిగా మారాలని అయితే ఏం లేదు కదా, అబ్బాయిగా ఉండేనా అంకితం అవ్వచ్చు కదా? అబ్బాయిగా ఉండి కూడా అంకితం కావచ్చు, అదేం లేదండి. కాకపోతే మాత్రం మాకు అట్లా అనిపించింది, మేము అలా కావచ్చు. కానీ జోగిని లాగా కళ్యాణం చేసుకోవాలి అంటే చీర సారీ ఖచ్చితంగా ఉండాలి, కళ్యాణం చేసుకోవాలి. మీరు కూడా జోగిని కళ్యాణం చేసుకున్నామండి. మా గురువు గారి సమక్షంలోనే మేము జోగిని కళ్యాణం చేసుకున్నాం. అంటే మీరు గురువు అన్నారు కదా, మీతో పాటు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఇప్పుడు మాతో పాటు మేము 15 మంది వచ్చామండి. మాకు గోదావరిఖని నుంచి 15 మంది వచ్చామండి. గోదావరిఖని నుంచి 15 మందికి మీరే తీసుకొచ్చారా, వాళ్ళ ఇష్టంతో వచ్చారా? లేదండి, వాళ్ళ ఇష్టంతోనే, వాళ్ళ ఇష్టానంతరంతోనే మిమ్మల్ని తీసుకొని వస్తామండి. వచ్చేసి ఇక్కడ బోనాలు చేసేసి అమ్మవారికి బోనాలు తీసారా? ఇక లేదండి, ఈవినింగ్ చేస్తాం బోనాలు. ఇప్పుడు అమ్మవారికి పటం వేసేసామండి, అయిపోయింది. అమ్మవారికి చీర సారా బోనము నైవేద్యము తీసుకొని సాయంత్రం వస్తామండి. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మేము నిన్న నైట్ వచ్చామండి. అంటే మీకు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఉన్నాయా, ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయా?
లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా చాలా బాగుందండి. ఇక్కడ గవర్నమెంట్ సదుపాయం కూడా చాలా బాగుంది. మాకు వాటర్ ప్యాకెట్స్ చలివేంద్రాలు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అన్నదాన కార్యక్రమం కానివ్వండి, అలాగే పొద్దున టిఫిన్స్ కూడా అలాంటి అరేంజ్ చేశారండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం చాలా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చాలా బాగుందండి. ఆషాఢ మాసం బోనాల ఫెస్టివల్ శుభాకాంక్షలు అందరి. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా లేకుండా అంటే టిఫిన్లు లంచ్ ఇవేం పెట్టలేదా? అట్లాంటిది పెట్టిరు కానీ అప్పటికంటే ఇప్పటికి చాలా చాలా బాగుందండి. ఇప్పటికి అప్పుడంటే కొంచెం చాలా అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా బ్రహ్మాండంగా ఉందండి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగినీలకంటూ ప్రత్యేక లైన్ కేటాయించలేదు, ఇప్పుడు ప్రత్యేక లైన్లు కేటాయించారు. మేము సో అందులో వెళ్ళిపోతున్నాము. ఒక పాట పాడండి. అంటే ఏం పాట పాడమంటే సినిమా అమ్మవారి అంటే ఇప్పుడు మన సినిమాకి రాలే కదా, అమ్మవారి దగ్గరికి వచ్చినాం కదా. అమ్మవారి ఏదైనా ఒక పాట పాడక్క. మీరు అందరు కోరస్ ఇవ్వండి. ఏదో ఒక పాట పాడు. ఏ సాంగ్ ఇందాక ఒక్కడ వాడిన బతుకమ్మ పాటలు అవి వాడలేవు. ఎల్లమ్మని దాంట్లో యాడ్ చేసి ఇందాక బతుకమ్మ పాట పాడిల్లంట, దాంట్లో ఎల్లమ్మని యాడ్ చేయమని చెప్తుంది. పుట్టల్లా పుట్టినవే మా ఊరాలెల్లమ్మ, పుట్టల్లా పెరిగినవే మా ఊరాలెల్లమ్మ, శివశక్తులు జోగినీలు వచ్చినారు చూడు. పుట్టల్లా పుట్టినవే మా ఊరాలెల్లమ్మ, పుట్టల్లా పెరిగినవే మా ఊరాలెల్లమ్మ, అట్టేడు గవ్వల్ల అల్లుకుంది పుట్టమ్మ, అట్టేడు గవ్వల్ల అల్లుకున్న పుట్ట, ఏడు గవ్వాలతోని అల్లింది బుట్టమ్మ, ఏడు గవ్వాలతోని అల్లింది బుట్టమ్మ, మానడు గవ్వాలతోని మలసింది బుట్టమ్మ, మానడు గవ్వాలతోని మలసింది బుట్టమ్మ. అక్కడ నీకు శిగం వస్తుంది కదా, వచ్చినప్పుడు ఎవరికన్నా మంచి చెడులు చెప్తారా? నాకు ఇప్పుడు శిగం కాదండి, నాకు ఇప్పుడు నా చిన్నతనము 8 ఏళ్ళ అప్పడుతుంది నా శిగం అండి. నేను మా ఇంటికాడ గోదావరి కనిలో నేను మంగళవారం నాడు శుక్రవారం రోజు నేను అక్కడ శిగం చెప్తానండి. మంచి చెడ్డలు ఎవరు భక్తులు వచ్చినా చూస్తానండి. శిగం చెప్పినప్పుడు అంటే శిగం నుండి చెప్తాము, తర్వాత మీకు గుర్తుంటుందా? గుర్తుండదండి. అప్పుడు అమ్మవారు ఒంటి మీద పూనకం అవుతుంది కాబట్టి అప్పుడు గుర్తు ఏమి ఉండదండి. అమ్మవారు ఒంటి మీద ఉండి అమ్మవారి వాకును ప్రసాదిస్తుంది. ఆ వాకు అమ్మవారు ఎలా వాకు ప్రసాదిస్తుందో అదే ప్రజలకు అవుతుందండి. అక్క ఇప్పుడు మీరైతే అమ్మవారికి ఇన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు కదా, మీ లైఫ్లో అంటే అమ్మవారు మీకు పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఇచ్చింది అంటే ఇది అమ్మవారికి మొక్కినాకనే నాకు ఇది జరిగింది అన్న లాంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. అయితే నా చిన్నతనంలో నాకు శిగం వచ్చిన 2 వీక్స్ తర్వాత కొంచెం నాకు ఆరోగ్యం బాగాలేకుండే అండి. అప్పుడు అమ్మవారి సమక్షంలో మా మమ్మీ వాళ్ళు మేమందరం అమ్మవారికి కళ్యాణం జరిపించేసి అమ్మవారికి మంచిగా ఇట్లా బోనాలు సమర్పించి అమ్మవారికి ఇట్లా చేస్తామన్నాన్ని అప్పుడు మొక్కుకుంటే మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయండి. ఇప్పుడు అమ్మవారి దయ వల్ల అందరం చాలా బాగున్నామండి. అంటే ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, అందరు అమ్మవారికి ఎందుకు మొక్కుతారు? మీరు హాస్పిటల్కి వెళ్ళిలా లేకపోతే డైరెక్ట్ అమ్మవారికి మొక్కిలా? లేదండి, నేను అమ్మవారికి వెళ్ళాను. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించి ఎన్ని చూపెట్టినా కానీ ఏం కాలేదండి. మళ్ళీ అమ్మవారు ఇట్లా అనేసి అమ్మవారికి ఎల్లమ్మకు మొక్కేసి అమ్మవారికి చేస్తేనే మళ్ళీ నాకు తక్కువైందండి. ఆటోమేటిక్గా మేము అమ్మవారికి పెట్టుకొని అమ్మవారి కళ్యాణాన్ని బోనాలు సమర్పించినామండి. ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోడపల్లి నుంచి. మీ పేరేంటి? జయమ్మ. జయమ్మ, మీకు దేవుడు ఎప్పటి నుంచి వస్తుంది? నాకు చాలా ఏళ్ళ సంతోషం. నేను చిన్నప్పటి నుంచి వస్తాను. చిన్నప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? అప్పుడు 10-11 ఏళ్ళు ఉన్నాయి. 11 ఏళ్ళ నుంచి వస్తుంది. అంటే శిగం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో గుర్తుంటుందా? గుర్తుంటుంది. ఏ దేవుడు వస్తుంది మీకు? ఎల్లమ్మ దేవుడు. ఎల్లమ్మ వస్తుంది. బల్కంపేట ఎల్లమ్మ విశిష్టత ఏంటి అసలు? అమ్మవారికి బోనాలు ఎందుకు తీసుకొస్తారు, పటం ఎందుకు తొక్కిస్తారు? అసలు అమ్మవారి గురించి చెప్పండి. ఇక అమ్మవారు అంటే మంచిగా అందరికీ దేవత, దేశానికి అంత దేవత కాబట్టి అందరూ వస్తుంటాం పోతుంటాం శివసత్తులం. అమ్మవారు అంటే చాలా మందికి ఇష్టం. అట్లా మీరు ఇంట్లో పీఠం కూర్చుంటారా? కూర్చో. అంటే శిగం వస్తుంది కానీ ఏం చెప్పారు? బోనాల పండుగ అప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడే చెప్తాం. నేను పీటే కూర్చోను. మధ్యలో ఎప్పుడు శిగం రాదా? మధ్యలో ఎప్పుడు రాదు. ఇక నేను పీటే కూర్చోను. మీ ఇంట్లో కానీ అందరికి ఎట్లుంటుంది ఇక్కడికి వచ్చి మొక్కుకున్నప్పటి నుంచి? మా ఇంట్లో అందరికి మంచిగా ఉంటుందా? అందరం మంచిగా ఉంటాం. మా అమ్మవారి దయతో అందరం. నేను 3 సార్లు పండుగ చేసిన. బాగుంటాం. అంటే మీ ఇంట్లో కళ్యాణం చేసిలా? మా ఇంట్లో కళ్యాణం చేస్తాం. సరే అమ్మ, థ్యాంక్ యూ. ఒక పాట పాడమ్మా. బాయిల పుట్టింది వియ్యాలో బలకంపేట ఎల్లమ్మ వియ్యాలో పాడు. బాయిల పుట్టింది వియ్యాలో బలకంపేట ఎల్లమ్మ వియ్యాలో మంచిదన్న ఎల్లం. బాయిల పుట్టింది వియ్యాలో బలకంపేట ఎల్లమ్మ వియ్యాలో
పుట్టాడు వియ్యాల గవ్వలల్లాని వియ్యాల పుట్టాడు వియ్యాల గవ్వలల్లాని వియ్యాల పుట్టింది వియ్యాల ఎల్లమ్మ వియ్యాల పుట్టింది వియ్యాల ఎల్లమ్మ వియ్యాల పుట్టాడు వియ్యాల గవ్వలల్లాని వియ్యాల ఆ తల్లిని వియ్యాల ఎల్లమ్మ నివియాల ఆ తల్లిని వియ్యాల ఎల్లమ్మ నివియాల హలో సత్యంగల్లా నివియాల తల్లి అంట నివియాల వియ్యాల సత్యంగల్లా నివియాల తల్లి అంట నివియాల బల్కంపేట ఎల్లమ్మకి బల్కంపేట ఎల్లమ్మకి మామరాలు ఎల్లమ్మకి ఐలేని మల్లన్నకి కౌరలి మల్లన్నకి. అమ్మ ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ఆ రోజు తెలంగాణ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను వచ్చింది వారాజగూడ నుంచి. మీ పేరేంటి? నా పేరు బోనం మహేష్. బోనం మహేష్. బోనం మహేష్ గారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎల్లమ్మ తల్లి దగ్గరికి? బల్కంపేట సంవత్సరాల నుంచి వస్తున్నా. గత 20 సంవత్సరాల నుంచి. శిగం వస్తుందా? నాకు అమ్మవారు వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నేను 30 సంవత్సరాల నుంచి దేవుడు వస్తున్నా. మీకు 30 సంవత్సరాల నుంచి వస్తుందా? అంటే చిన్నప్పటి నుంచి? చిన్నగా ఉన్నప్పటి 7 సంవత్సరాల అబ్బాయిని ఉన్నప్పుడే వచ్చింది నాకు. అంటే మీకు శిగం వస్తుందని ఎట్లా తెలిసింది? అంటే మీరు చిన్నగా ఉన్నారు కదా అప్పుడు. నేను కొన్ని అనారోగ్యాల ఇదైన కాబట్టి నాకు అలా తెలిసింది. బయట శివశక్తుల దగ్గరికి పోయి అడిగిపించుకున్నాను. అంటే మీ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసు? గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాను. అంటే మీరు నార్మల్ టైంలో బోనం ఎత్తుకుంటారు, ఎక్కడైనా కళ్యాణాల్లోకి వెళ్తారా? వెళ్తానండి. నేను కూడా కళ్యాణాలు చేపిస్తా. ఓకే. అంటే ఇప్పుడు మీరు జోగినిగా మారిల్లా? నేను జోగిని కాదు, నాకు ఫ్యామిలీ ఉన్నది. అంటే అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. అమ్మవారు వస్తున్నందుకు ఆమె అవతారం ఎత్తుతున్నా అంతే. ఓన్లీ బల్కంపేట ఎల్లమ్మ బోనాల టైంలో బల్కంపేటకి, గోల్కొండ, సికింద్రాబాద్కి. ఇప్పుడు బోనం ఎత్తుకొని వచ్చారా? మా ఫ్రెండ్స్ బోనం ఎత్తిండ్రు, వాళ్ళ బోనం అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మీరు బోనం ఎత్తారు? మేము బోనం ఎత్తినాము. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మ ఇప్పుడు ఉద్భవించింది కాదు, అలనాడు ఉద్భవించింది. తల్లి బాయిలో వెలిసిన తల్లి, బంగారు తల్లి. అడిగిన వరాలు కొంగులు వేస్తుంది అమ్మవారు. అమ్మవారి గురించి మీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. మీరు శిగం ఊగుతారా? వస్తుంది, అమ్మవారు వస్తుంది. నాకు ఇంటి దగ్గర పీఠం పెట్టినా? పీట కూర్చుంటా, నాకు భక్తులు వస్తారు. 360 మంది నాకు శిష్యులు ఉన్నారు. 360 మంది శిష్యులు ఉన్నారా? వాళ్ళు మీతో పాటు? నాతో పాటు వస్తారు. అంటే మీ ఫ్యామిలీతో ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కడ ఉంటారు? వాళ్ళకి చేసే సేవ వాళ్ళకి చేస్తాను. నా ఫ్యామిలీతో ఉండేది నా ఫ్యామిలీతో ఉంటా. అంటే వాళ్ళకి మీరు గురువు అన్నట్టు? నేను గురువుని. శిగం వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంటాయా? నాకు అస్సలు గుర్తుండదు. ఒగ్గోలు వేసిన దండకం వల్ల మాకు ఒక వైబ్రేషన్ అని వస్తుంది. ఆ వైబ్రేషన్లో మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం కాదు. అంటే అమ్మవారు ఇచ్చి అమ్మవారి మీదకి వస్తే మీకు మీదకి వస్తుందా? మీరు కూర్చొని అమ్మవారు రావాలని మొక్కినా వస్తుందా? లేదు, ఈ ఒగ్గోలు దండకాలు వేస్తారు. మేము బోనం ఎత్తిన టైంలో అమ్మవారు మాకు ఆవహిస్తారు. అమ్మవారు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు, ఏమైనా గుర్తుంటుందా? ఏం గుర్తుండదు. ఇప్పుడు ఎవరైనా భక్తులు మీ దగ్గరికి ఆపద కోసం వస్తారు, వాళ్ళకి మీరు శిగం వచ్చి ఏం ఆపద ఉందో చెప్తారు. శిగం అంటే ఆగిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఏం చెప్పిలో మీకు చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు మాకు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు ఎట్లా చెప్తారు? ఇలా కాదు, ఇలా అని మేము చెప్తే అది మేము చేయగలుగుతాం. చెప్తే చేయగలుగుతారు. అంటే ఎట్లా చేస్తారు మీరు? కొందరికి సంతానం లేకుండా వస్తారు, వాళ్ళకి సంతానం అయ్యే విధానంగా చేస్తాం. కొందరు మ్యారేజ్ కాకుండా ఉంటారు. ఎట్లా చేస్తారు? మేము అమ్మవారికి ఇడికి తీసుకొచ్చి బల్కంపేటకైనా సరే, ఇంకా ఇక్కడ కొమరవెల్లికైనా తీసుకొచ్చి అక్కడ ముడుపు కట్టించి, గంగరేరు చెట్టు కాడ ముడుపులు కట్టించి వాళ్ళకి సంతానం అయ్యిందంటే మళ్ళా వారం, మళ్ళీ సంవత్సరం అట్లా వచ్చి ఆ మొక్కులు చెల్లిస్తాం. అంటే ముడుపు కడితే సంతానం అవుతుందా? కంపల్సరీ. భగవంతుడిని నిష్ఠతోడు మొక్కితే భగవంతుడు ఒడి కంపల్సరీగా. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, ఎట్లా? కంపల్సరీ అవుతుంది. అమ్మని మనస్తార మొక్కు, ఆ తల్లి ఈ సంవత్సరం నీకు పెళ్లి కావాలి, మళ్ళా సంవత్సరానికి తప్పక మ్యారేజ్ అవుతుంది. అంతేనా? పండుగ శుభాకాంక్షలు తల్లి. ఎక్కడి నుంచి వచ్చారు? బొలారం. మీ పేరేంటి? ఆయుష్మాన్. ఆయుష్మాన్. మీకు శిగం వస్తుందా? దేవుడు వస్తున్నాడు. ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు రాబట్టి 5 సంవత్సరాలు అవుతుందా? బోనం ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు? ఒక 5 సంవత్సరాల నుంచి. అసలు బోనం అంటే ఏంటి? బోనం విశిష్టత ఏంటి? బోనం లోపల ఏముంటుంది? బోనం ఎలా అలంకరిస్తారు? అమ్మవారికి ముందుగా అంటే పచ్చికుండతో చేస్తుండే, ఇప్పుడు కొత్తగా ఏమంటారు స్టీల్లో కాకుండా ఇత్తడిలా అమ్మవారికి ఒక సపరేట్గా బోనం చేస్తుండే.
అలా పరమన్నము, బెల్లమన్నము, పచ్చకూర, ఆకుకూరలు అన్నీ కలిపి అమ్మవారికి పెడుతుంది. ఇత్తడి బిందెలను ఎందుకు వేయాలి? మట్టి కుండలో కూడా చేయొచ్చు కదా. అంటే అప్పట్లో ఏమంటారు బోనం కుండలను చేస్తుండే కానీ ఇప్పుడు అమ్మవారికి అయితే అది సపరేట్ ఉంటుందని ఇతరులు చేస్తున్నాం. ఓకే, అందులో పరమాన్నం అవి ఉన్నాయా? అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారు కలియోగ మాత, ఆదిశక్తి జగన్మాత, లోకమాత ఎల్లమ్మ ఈ పరిపాలన ఈ దేశాన్ని కాపాడుతుంది. అమ్మవారు అందరు చల్లగా ఉంటే చాలు, అందులో నేనుంటే చాలు. ఒక పాట పాడండి. పాటలు రావు తల్లి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ శనార్థి. అమ్మవారి ఎల్లమ్మ యొక్క కళ్యాణం అంటే చాలా విశిష్టత. అమ్మవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం. అమ్మ ఉట్టిగా మనం వివాహం చేసుకున్నట్టు కాదు, లోకానికి కళ్యాణం కాబట్టి మనం దేవుళ్ళ కళ్యాణం చేసే అంత మనుషులు కాదు. కాబట్టి లోక కళ్యాణం జరగాలి, తల్లి నీకు ఒక తాలిబొట్టు వేస్తే అనేసి అమ్మ జగన్మాత కాబట్టి అందరికీ తల్లి కాబట్టి లోక కళ్యాణార్థము మనము కళ్యాణం అనేది చేస్తుంటాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నా. నాకు దేవుడు రాబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. మీరు గురువా వాళ్ళకి? అంటే వాళ్ళని మీరే ఇలా అంటే ఎలా చేయాలనేది అంతా మీరే చూసుకుంటారా? వాళ్ళకు మొట్టమొదట దేవుడు రావడంతోనే వాళ్ళు ఒక గురువుని వెతుక్కోవడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ పద్ధతి అనేది తెలవాలి కాబట్టి ఒక గురు పరంపర మన భారతదేశంలోనే ఒక గురు పరంపర అనేది ఉన్నది. గురువు లేనిది ఏదైనా గుడ్డి విద్య కాబట్టి ఒక గురువుని వెతుక్కుంటారు. కాబట్టి వెతుక్కొని వచ్చినాక వాళ్ళ ఇంట్లో అమ్మవారిని నిలబెట్టి కూర్చోబెట్టి పుట్టమన్నుతో గద్దె వేసినాక తర్వాత మనం అనేది ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది మనము యావత్ తెలంగాణ ప్రజలందరికీ మేము చెప్పడం ఏంటంటే ఇది ఒక మన సాంప్రదాయం, మన కల్చర్. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని మనం ముందుకు తీసుకోవాలి. కానీ ఆటపాటలతోని అన్నిటితో మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం. కానీ ప్రజలందరికీ ఇదంటే ఏది కూడా అవగాహన లేదు. అవగాహన లేక పిల్లలందరూ కూడా ఇప్పుడు వచ్చే యూత్ అందరూ కూడా దీన్ని ఒక ఆటలాగా భావించి ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ యాక్చువల్గా అలా చేయకూడదు. ఇది మన సాంప్రదాయం, ఇది మన పద్ధతి. బోనం అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి. బోనం పోతుంటే కనీసం దారన్న ఇవ్వాలి. ఇది నా ఒక పాట పాడండి. ఒక్కేసి డప్పంట ఒక్క శివ సత్తంట, ఒక్కేసి డప్పంట ఒక్క శివ సత్తంట, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జ గదిలియమ్మో మాతలెల్లమ్మ, రెండేసి డప్పంట రెండు శివ సత్తంట, రెండేసి డప్పంట రెండు శివ సత్, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జ గదిలియమ్మో రంగంగా, మూడేసి డప్పంట ముగ్గురు శివ సత్తులు, మూడేసి డప్పులట ముగ్గురు శివ సత్తులు, కాలు గదిలియవే మా ఊరాలెల్లమ్మ, గజ్జ గదిలియవే మా ఊరాలెల్లమ్మ. బోల్ బల్కంపేట ఎల్లమ్మకి. ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు మీ. మీ పేరేంటి? వంశీ ముద్రాజ్. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేట నుంచి వచ్చినాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర? మేము ఒక 20-30 ఇయర్స్ నుంచి వస్తున్నాం. అసలు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ అమ్మవాడు చాలా సత్యంగా ఉన్నారని మేము వస్తాము. ఏం కోరుకున్నాం కూడా అది అవుతుంది. చాలా ఎంజాయ్మెంట్ అవుతుంది. ఇయర్లీ ఒకసారి వస్తాం. ఎంజాయ్ చేయడానికి వస్తున్నారా, అమ్మవారికి మొక్కుకోవడానికి వస్తున్నారా? అమ్మవారి మొక్కినాక ఎంజాయ్ చేస్తాం. సరే, అమ్మవారికి మొక్కుకున్నాక మీకు ఏం మొక్కులు అయినాయి? చాలా అయినాయి. ఒక్కటి చెప్పండి, మీ లైఫ్ లో గుర్తుండిపోయే మొక్కుకుంటే ఏం జరిగింది? అది మా మమ్మీ వాళ్ళు మొక్కింది. నేనైతే ఇంతవరకు మొక్కలే. మేము కాళ్ళు మొక్కి వెళ్ళిపోతాం. మా మమ్మీ ఏం మొక్కుతున్నారు ఇప్పుడు? ఏం మొక్కి వెళ్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే? పెళ్ళి అని ఏం లేదు కానీ అది మా మమ్మీ వాళ్ళ డిపెండ్ మీద ఉంది. పెళ్ళి అంతా మరి ఏం మొక్కుకోవడానికి వచ్చారు ఇక్కడికి? అంతా ప్రజలంతా మంచిగా ఉండాలి. ఇంకా వచ్చే నెలల సీఎం ఏమో మీరు ప్రజలు మంచిగా ఉండడానికి మొక్కుకున్నట్టు రావడానికి లేదు, మొక్కుకోవడానికి వచ్చినట్టు లేదు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు. సీఎంకి ఒక్క రిక్వెస్ట్, డీజే బాక్సులు పెట్టాలని కోరుకుంటున్నాము. అంటే మీరు ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు, మొక్కుకోవడానికి కాదు. చెప్పినాక ఎంజాయ్ చేస్తాము, మొక్కనికి వస్తాం. ఏం మొక్కినా అంటే చెప్తలేవు కదా. అది మొక్క సస్పెన్స్. అవి మొక్కింది సస్పెన్స్. మొక్కిండు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.